హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ బాల. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది శనివారం రోజు బ్లాగ్ అండి. తెల్లవారు లేవగానే వాకిలంతా ఊడ్చుకొని ముగ్గేసుకున్నాను. ప్రతిరోజు వాకిలు కడిగే టైంలోనండి మా ఆయన ఆ టైంలో ఏం చేస్తారంటే, ఆ బకెట్లలో కానీ వాటర్ పట్టేసి అక్కడ బియ్యమేస్తారండి. ఈరోజు ఆయన ఇంక లేవలేదు కాబట్టి నేను వాకిలు కడిగేసిన తర్వాత అవి నీరు పట్టేసి అక్కడ బియ్యమేసాను. మీ అందరికి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. ఎండాకాలంలో మూగజీవులకి, పక్షులకి ఇవన్నిటికి నీరు దొరకడం లేదండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఏదో ఒక ఖాళీ దీనిలో ఉంటే అందులో కొద్దిగా నీరు పట్టేసి బయట పెట్టండి. చూడండి ఎన్ని పక్షులు వచ్చి తింటున్నాయో. చూసారా, కుక్కలు కూడా వచ్చి అక్కడ వాటర్ తాగేసి వెళ్తున్నాయి. కొద్దిసేపు అవన్నిటికి చూసి ఆనందపడి ఇంటి ముందుకి కలివెంద మొక్క, మనీ ప్లాంట్, తమలపాకు మొక్క ఇవన్నీ పెట్టుకున్నాను. ఇవన్నిటికి వాటర్ పోసి నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి కాఫీ పెట్టుకున్నాను. కాఫీ లేనిదే ఇంకా మిగిలిన పని అవ్వదు కదండి. ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకొని కాఫీ తాగేసి ఇల్లు మొత్తం నీట్గా తుడిచేసి స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసి వంట పని మొదలు పెట్టాను. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, పాలు వేసుకొని అందులో కట్ చేసుకుంటాను. మీకు ఈ పెరిగేందుకు చూపిస్తున్నానో తెలుసా? రాత్రి తోడుకేసాను, ఎంత చక్కగా వచ్చింది. బియ్యం కానీ ఒక అరగంట నానబెట్టేసి పక్కన పెట్టుకుని వండుకుంటాండి, తినడానికి చక్కగా వస్తుంది. కూరలను కట్ చేసేసి పక్కన పెట్టేసి చూస్తాడికి క్యాన్లో ఆయిల్ లేదు. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి అందులో ఉంపాను.
సరే అండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.